ఇప్పుడే వస్తాను. జస్ట్ 5 minutes. వచ్చేస్తా. సారీ లేట్ అయింది. ఎంతసేపు అయింది వచ్చి? ఓ ½ అవర్ అయింది. ఇంకేంటి మరి? 1 minute. ఓకే. హలో, యా ఓకే. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తాను. ఓ ఓకే. మరి నువ్వెలా వెళ్తావు? నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను, పర్లేదు. ఓకే, బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, కార్తిక్తో మిమ్మల్ని చూశాను. కార్తిక్ గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలండి. మీరెవరండి? అసలు కార్తీక్ గురించి నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? నా పేరు వంశీ అండి. కార్తిక్ని మీరు ఇష్టపడుతున్నారు అనుకుంటా కదా? తనకు ఆల్రెడీ బ్రేకప్ అయిందండి. ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు కామన్ కదండి. అయినా వై ఆర్ యూ కన్సర్న్డ్ అబౌట్ మీ? అతను ఆల్రెడీ ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేవాడండి. మిస్టర్ వంశీ, నేను చూసుకోగలను. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నా గజ్జలతో వాడు పని చెప్పొచ్చాను. వాడి వల్ల ఇక్కడ తెగినట్టుంది. వాడికి గజ్జలంటే చాలా ఇష్టమంట. అందుకే వీటితోనే వాడికి బుద్ధి చెప్పొచ్చాను. వాడికి ఇష్టమైంది మీ కాలుకున్న గజ్జలు కాదేమో, మీ పాదాలేమో. ఏడ్సలేదా? వంశీ, మీకు చాలా 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 థ్యాంక్స్. అంటే నేనెవరో తెలియకపోయినా మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. లేకపోతే వాడి చేతిలో మోసపోయేదాన్నేమో. అసలు వాడు ఇలా చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? వాడు అసలు ఇలాంటోడు అనుకోలేదు. రోజు వచ్చి నాతో బాగానే మాట్లాడేవాడు. ఎందుకలా చూస్తున్నారు? బాగా నచ్చావు మరి. అదే పాట చాలా బాగుంది కదా, కరెక్ట్ సిచ్యువేషన్కి సింక్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా ఉంది. అవును, మన ఫీలింగ్స్ ఆ రేడియోకి ఎలా తెలుస్తుందంటావు? అదే కార్తీక్ గురించి ఏదో చెప్తున్నారు. అదే కార్తీక్ మీద కంప్లైంట్స్ ఎక్కువైపోయి చండీగఢ్ ట్రాన్స్ఫర్ చేశారు. అదే పాపం, టైం కూడా ఇవ్వలేదు, పంపించేశారు. నాకు దాని గురించి తెలీదు. నేనేదో నార్మల్ ట్రాన్స్ఫర్ అనుకొని వాడిని నమ్మేసి నేను కూడా చండీగఢ్ వెళ్ళిపోదామని ప్రిపేర్ అయ్యాను. వాడితో వెళ్ళిపోతే మరి మీ అమ్మ నాన్నకి ఏం చెప్పేవారు? మా అమ్మ నాన్న ఢిల్లీలో ఉంటారు, కలిసి ఉండరు. వాళ్ళు విడిపోయి 10 years అవుతుంది. నేను ఎవరి దగ్గర ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉంటాను. అయినా చాలా లోన్లీగా అనిపించేది. అందుకే అవసరం లేకపోయినా జాబ్ పేరుతో 6 months బ్యాకే ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు కార్తీక్తో షేర్ చేసుకున్నారా? రోజు నేను ఇక్కడ సాడ్గా కూర్చునేసరికి తనే వచ్చి పలకరించేవాడు. చాలా బాగా మాట్లాడేవాడు. అందుకే చాలా విషయాలు తనతో షేర్ చేసుకున్నాను. మీ అమ్మ నాన్న విడిపోయారు కాబట్టి మీరు డిప్రెషన్లోకి వెళ్ళారు. ఇలా ఉన్న వాళ్ళని ఎమోషనల్గా పడేయడం చాలా సింపుల్ అని ఊహించే కార్తీక్ మిమ్మల్ని ట్రాప్ చేశాడు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ. సరే, ఇది తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు టీసీఎస్లో వర్క్ చేస్తారు కదా? అరే, మీకెలా తెలుసండి? మీరు గ్రేట్ అండి బాబు. మీరు ఊరుకోండి, మీ ఐడి కార్డ్ చూసి చెప్పానని మీకు తెలుసు. అవును, మా అమ్మా నాన్న ఇద్దరు వైజాగ్లో ఉంటారు.
మీరు ఇక్కడ హైదరాబాద్లో బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అంతే కదా? 1 సెకండ్. హా, కమల్ చెప్పు, అమ్మకు బాగాలేదా? ఊరెళ్తున్నావా మరి? సరే వెళ్ళు, నేను హెచ్ఆర్తో మాట్లాడతానులే. కమల్ అని నా టీం మెంబర్. ఓ వాళ్ళ అమ్మకు బాగాలేదంట, ప్రాజెక్ట్ కంప్లీషన్ ఇంకా ఉంది, సో హెచ్ఆర్ లీవ్ ఇవ్వలేదంట. మరెలా? ఏముంది, తన వరకు నా మీద వేసుకోవాలి. మనం ఉద్యోగాలు చేసేదే మన కుటుంబాల కోసం కదా, అవసరమైనప్పుడు వాళ్ళతో లేకపోతే అర్థమేముంది పనిచేసి. నీకు యుఎస్కి వెళ్ళే ఆపర్చునిటీ ఏమైనా ఉందా? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓ, మా ఆఫీస్ వాళ్ళు 3 years ప్రాజెక్ట్ కోసం నన్ను యుఎస్ వెళ్ళమంటున్నారు. వెళ్దామనే అనుకున్నాను, కానీ ఇప్పుడు నో చెప్పేస్తాను. హే, మంచి అవకాశం అది, వెళ్ళొచ్చు కదా. నాకు కాబోయే శ్రీవారికి అది ఇష్టం లేదులే. అయినా నీకొచ్చే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఎక్కడో 25 years లేటర్ June 2nd పుట్టే ఉంటుందిలే. అయినా నీకు ఈ సాఫ్ట్వేర్ బాధలు ఎందుకు చెప్పు, హాయిగా జాతకాలు చెప్పుకోవచ్చుగా, ఇంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇంతకు నా బర్త్డే ఎప్పుడు అడగలేదు? చెప్పగానే చెప్పావుగా. వంశీ, మీ అమ్మగారు నాన్నగారు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీ మా నాన్నకు పొల్యూషన్ అంటే భయం, ఆయన ఎక్కడికి రానంటాడు. ఒకవేళ ఏమైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తే? ఏ ఫంక్షన్? అదే తప్పనిసరిగా వెళ్ళాల్సిన పెళ్ళి అనుకో. తప్పనిసరిగా పెళ్ళా? ఎవరి పెళ్ళి? బా, నా పెళ్లి తర్వాత అయినా మా అమ్మ నాన్న కలుస్తారని నా కోరిక. చాలా బాగుంటుంది కదా కలిస్తే. ఏంటి బాగుండేది, నా పెళ్ళి అయినప్పుడు కదా. చేసేసుకో. అవును, మీ పర్మిషన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మరి ఎంతవరకు వచ్చింది? ఇంకా లూప్ లైన్ లోనే ఉన్నావా? మెయిన్ లైన్ లోకి వచ్చావా? మీరు అనుకునే లూప్ నుండి నువ్వు అనుకునేంత వరకు అయితే వచ్చాం. హీరా పోవే అనుకోవడం మొదలు పెడితే మెయిన్ లైన్ లో పడినట్టేనేమో. చూడు, ఆ పాట ఏదో నీ గురించి అనుకుంటా. 1 side లవ్ కాకుండా చూసుకో. ఏంటో ఈ పాటలు. అయినా నేను వంశీకి నచ్చకపోవడం ఏంటి? తన కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది నేనంటే ఎంత ప్రేమో అని. తను పక్కనున్నప్పుడు తన గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది తెలుసా? హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంది అంటే అది టకికార్డియా అనే జబ్బు. జాగ్రత్త. నోరు ముయ్యవే, నీ మెడికల్ నాలెడ్జ్ నా మీద ప్రయోగించుకు. ఈ రోజు రేపు టైం చూసుకొని నేనే అతనితో చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. హ్యాపీ ఎండింగ్. థ్యాంక్ యూ, బాయ్. హాయ్. హాయ్. ఏంటి అలా చూస్తున్నావు? వరుదిని ప్రవరాక్యుడు పోస్టర్ అది. హే, బాగుంది కదా. వాళ్ళ స్టోరీ ఇంకా బాగుంటది. అవునా? ప్రవరాక్యుడు చాలా ఉత్తముడు తీయా. అపర సౌందర్య రాసి వరుదిని చూసి కూడా చలించలేదు, కానీ అందం చూసి ప్రవరాక్యుడు కూడా దాసోహం అనాల్సిందే. నీ ఆకర్షణ, దాని నుండి తప్పించుకోవాలంటే మగవాళ్ళ విచక్షణ మేల్కోవాలి. ఏంటి సార్ ఈరోజు అన్ని కొత్తగా కవిత్వాలే చెప్తున్నారు? అంటే నేను వరుదిని, నువ్వు ప్రవరాక్యుడు అన్నమాట, అంతేనా? దియా, ప్రవరాక్యుడు కదా నీకు పూర్తిగా తెలుసా? లేదు, కొంచెమే తెలుసు అంతే.
సరే ఇంకా వెళ్దామా? రేపు కలుద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రేపు త్వరగా వచ్చేస్తాను, ఓకేనా? రాకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుంది. నీకు నచ్చలేంది నాకు నచ్చిన క్యాపుచినో తాగాల్సి ఉంటుంది. చిత్తం యువరాణి, మీ ఆజ్ఞ. ఏం ఆలోచిస్తున్నావు దియా? బానే, నా కళ్ళని చదవడం వచ్చేసింది. అలానే నా మనసుని చదవడం కూడా వచ్చేస్తే నాకు ఈ కష్టం ఉండదు కదా. చూడు, రేడియో కూడా నా మనసుని చదవడం వచ్చేసింది. ఆ 3 పదాలు నీ నోటి నుండే ఫస్ట్ వింటానేమో అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను వంశీ. ఏంటి అలా చూస్తున్నావు? ఆ, నిన్ను ప్రేమిస్తున్నానని ఈరోజు చెప్పేస్తున్నాను. లో ఆజ్ మే कहता हूं ఐ లవ్ యూ అంటే అర్థం అదే కదా. హ్మ్? ఆలస్యం అవుతుంది, ఇంటికెళ్ళవా? నా కోసం ఇంట్లో ఎదురు చూసే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఏం దియా, నీ పక్కన వచ్చి కూర్చొని భుజం మీద చేసి దియా నీకు నేనున్నాను అని చెప్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? బాగానే ఊహిస్తున్నావులే. మన సాఫ్ట్వేర్ జాబ్స్ మానేసి నేను జాతకాలు చెప్పుకుంటాను, నువ్వు రైటర్ అయిపో. హ్మ్? దియా, హ్మ్? మంచి వాళ్ళకు లోకమంతా మంచిగానే కనిపిస్తుంది. ఒక అనుభవం సరిపోదు. ఒక్కసారి మోసపోయాము, జాగ్రత్తగా ఉండాలని స్పృహ ఉండదు. అలాంటి బలహీనతను అవకాశంగా తీసుకొని నీకు అన్యాయం చేయలేను. దేని గురించి మాట్లాడుతున్నావు వంశీ? కార్తీక్లానే నేను మోసం చేయలేను దియా. కార్తీక్ గురించి వాన్ చేయడానికి నీకు నేనున్నాను. నా గురించి వాన్ చేయడానికి నీకెవరున్నారు? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు వంశీ. అల్లసాని పెద్ద రామాత్యుల విరచిత మరుచరిత్రలోని వరూధిని ప్రవరాక్షర వృత్తాంతంలో గొప్ప విషయం ఏమిటంటే, వరూధిని ఎంత అందగత్తైనా సమ్మోహనపరుస్తున్నా ప్రవరాక్షుడు తనకు పెళ్ళైపోయిన విషయం మర్చిపోతుంది. తన భార్యకి పిల్లాడికి అన్యాయం చేయాలనే ఆలోచనే రాదు. అందరూ అలా ఉండలేరు. ఆ ఆకర్షణ నుంచి తప్పించుకోవాలంటే అది నీ మనసు మాత్రమే కాదు, నా మనసులో మాట కూడా తెలుసుకుంది.